నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో కమ్మకమ్మని పండు మిరపకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసుకుని అలా అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పండు మిరపకాయలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పండు మిరపకాయని చేయకపోతే ఎలా? అందులోనూ నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే సూపర్ టేస్టీగా రావడమే కాదు, సంవత్సరమైనా పాడవదు. వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ పచ్చడి ఇది. మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో పండు మిరపకాయ పచ్చడిని మంచి టేస్ట్గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను పండు మిరపకాయ పచ్చడి కోసం అరకిలో పండు మిరపకాయలు తీసుకున్నాను. మనం ఈ పండు మిరపకాయ పచ్చడి కోసం ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా ఉన్నవి, అలాగే ఇలా కొంచెం నొక్కి చూస్తే గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఇలాంటి పండు మిరపకాయలతో పచ్చడి చేస్తే రుచిగా రావడమే కాదు, చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. సో ఇలా తీసుకున్న ఈ అరకిలో పండు మిరపకాయల్ని నీళ్ళల్లో వేసి బాగా కడగండి. ముందే తొడిమిలేమి తీయకుండా ఇలా నీళ్ళల్లో కడిగిన తర్వాతే తొడిమిలను తీసేయాలి. సో ఇలా బాగా కడిగాక నీళ్ళన్నీ వంపేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని క్లీన్గా ఉండే క్లాత్తో తుడుచుకుంటూ ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తుడిచేటప్పుడే మనం తొడిమిని కూడా తీసేసి బాగా తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ముందే తొడిమిల్ని తీసి కడిగితే ఈ తొడిమి నుండి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి కడిగిన తర్వాతే తొడిమిల్ని తీయండి. ఇలా కడిగి తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక 10 నిమిషాలు గాలికి పెట్టామంటే ఏమైనా తడి లాంటిది ఉంటే అది కూడా ఆరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా చింతపండును తీసుకోండి. మనం తీసుకున్న అరకిలో పండు మిరపకాయలకి 100 నుండి 120 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. కారం ఎక్కువగా ఉండే పండు మిరపకాయలు తీసుకుంటే 120 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవి మామూలు కారంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను. అలాగే స్పైసీ ఎక్కువగా తినేవారు కూడా కొంచెం చింతపండును తక్కువగా తీసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే చింతపండును ఇక్కడ కడిగి వాడాం కాబట్టి ఇందులోని నారలు ఏదైనా పొట్టు లాంటిది ఉంటే ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ సెపరేట్ చేయండి. సో ఇలా చింతపండులో ఉండే మొత్తం నారలన్నీ తీసేసి ఇలా తీసిన నారల్ని పడేసి చింతపండును రెడీగా పక్కనుంచండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకుని దూరగా వేపండి. మనకు మెంతులు సరిగ్గా వేపకపోతే చేదుస్తుంది కాబట్టి మెంతులు ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆవాలను తీసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేయండి. ఇలా దూరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మనం పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. మరో పక్కన పండు మిరపకాయలు కూడా పూర్తిగా ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి సరిపడా పండు మిరపకాయ ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. నిజానికి రోట్లో కచ్చాపచ్చగా దంచి తీసుకుంటారు. మీకు వీలైతే రోట్లో దంచైనా తీసుకోవచ్చండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి మిగిలిన పండు మిరపకాయ ముక్కల్ని కూడా తీసుకోండి. ఇందులోనే నారలు తీసేసిన చింతపండును కూడా తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఒక 100 గ్రాముల కల్లుప్పుని తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పుని వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ నైనా తీసుకోవచ్చు. అలాగే చిటికెడంత పసుపుని, పొట్టు ఒలిచేసిన ఒక 15-16 వెల్లుల్లిపాయలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. పండు మిరపకాయలో ఉన్న తడికి చింతపండు అనేది చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వక అక్కడక్కడ చింతపండు ముక్కలు ఏమైనా మిగిలిపోయి ఉంటే నేను చెప్పి ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొంచెం గ్రైండ్ చేశాక ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ గ్రైండ్ చేశారంటే చక్కగా గ్రైండ్ అయి మెత్తగా చింతపండు అనేది ఇలా కనబడకుండా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ గ్రైండ్ చేసిన పండు మిరపకాయల్ని ఆ తర్వాత చింతపండు కలిపిన ఈ పండు మిరపకాయ పేస్ట్ని కూడా అంతా కలిసేలా బాగా కలపండి. అలాగే మనం వేపిన ఆవాలు మెంతులను పొడి చేసి ఆ పొడిని కూడా ఇందులోకి తీసుకొని బాగా కలపండి. అలాగే మీకు మరొక విషయం అండి, ఇక్కడ నేను పచ్చడిని కొద్దిగానే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా కాక మీరు కేజీల కొద్ది ప్రిపేర్ చేస్తున్నట్లయితే మొత్తం పచ్చడికి పోపు పెట్టకుండా కావలసినంత పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఈ పండు మిరపకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మెయిన్గా ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత ఒకసారి పచ్చడిని బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే
సరిపడా ఉప్పుని వేసి కలిపి పెట్టామంటే పచ్చడి ఫ్రెష్‌గా పాడవకుండా ఉంటుంది. సో, ఇందులోకి పోపుని పెట్టడానికి ఇక్కడ నేను మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 200 గ్రాముల వరకు నువ్వుల నూనెను గానీ, లేదా పల్లి నూనెను గానీ తీసుకోండి. నూనె బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అర టీ స్పూన్ మినపప్పుని, 1 టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి పొట్టు ఒలిచేసిన ఒక 10, 12 వెల్లుల్లిపాయలు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ నూనె వేడికి వెల్లుల్లిపాయలనేవి కాస్త ఫ్రై అవుతాయి. మనకు పచ్చడిలో వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ వేడికి కొంచెం మగ్గిపోతాయి కాబట్టి సరిపోతుంది. పూర్తిగా చల్లారిపోయాకే మనం పచ్చడిలో వేసి కలపాలి. అలాగే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇలా మనం పోపు పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడవుతుందా అని. ఇలా మనం పోపు వేసి పచ్చడిలో కలిపి స్టోర్ చేసుకున్న పచ్చడనేది పాడవదు. మీరు కావాలంటే ఇలా పోపు పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చులే అనుకుంటే పచ్చడిని స్టోర్ చేసుకొని కావాల్సినంత పచ్చడి తీసుకొని పోపులా అయినా చేసుకోవచ్చు. ఈ పండుమిరపకాయ పచ్చడికి 2 విధాలుగా చేసుకుంటారు కాబట్టి మీకు 2 విధాలుగా చెప్పాను. ఇలా పెట్టిన ఈ పచ్చడిని ఏదైనా జాడీలోకి కానీ లేదా గ్లాస్ బాటిల్లోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మగా తినేయొచ్చు. అలాగే పచ్చడి తీసుకునే ప్రతిసారి తడి తగలకుండా తీసుకుని ఒక సైడ్కి పెట్టేయండి. మీరు కూడా మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో పండుమిరపకాయ పచ్చడి చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.